చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగమల్లి మా పల్లె పారవల్లి చూడ చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి మీ కుటుంబాల వారు మీరందరూ కూడా ఆనందంగా మన యొక్క వినాయక చవితి అందరూ చదువుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుడిని తీసుకుని వెళ్ళండి. ఆ మట్టి వినాయకులు కూడా ఉచితంగా ఇస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి వారు. ప్రత్యేకించి ప్రజలందరికీ ఫ్రీగా ఉచితంగా ఇచ్చి ఈ ఒక పండుగని కాలుష్యం లేకుండా కాలుష్య రహితంగా ప్రతి ఒక్కరూ అందంగా ఆనందంగా మన కుటుంబాలు జరుపుకోవాలన్న ఉద్దేశంతో అయ్యా ఈనాడు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి వారు అంటే మీ అందరికీ తెలిసినవారు. అలాగే అటువంటి కాలుష్య నియంత్రణ మండలి వారు ప్రత్యేకించి ప్రజలందరికీ కూడా కాలుష్యం ఉండకూడదు, మరి కాలుష్యాన్ని మనందరం కాపాడాలి. కాస్ట్ ఆఫ్ సారీస్ అనబడేటటువంటి విగ్రహాలు వాడటం వారి అవును మీ అందరికీ తెలిసిందే, మీ అందరికీ సుపరిచితమే, ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి కార్యాలయమే. అదే మన యొక్క ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి వారి ఆధ్వర్యంలో ఈ రోజున ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మట్టి వినాయకుడిని ఎందుకు పూజించాలి, ఫాస్ట్ ఆఫ్ ఫారెస్ట్ వినాయకుడు ఎందుకు పూజించకూడదు అంటే చూడండి, ఫాస్ట్ ఆఫ్ ఫారెస్ట్ వినాయకుడు ఉన్నాడు, వాటిని పూజించకూడదు అనే నియమం ఏమి లేదు. కానీ దానివల్ల కొన్ని ఉన్నాయి మనకి అనర్థాలు, మంచి చెడు. మనం ఏది ఉపయోగిస్తే ఎలా ఉంటుంది, ఏది ఉపయోగించకూడదు, ఏది ఉపయోగిస్తే మనందరికీ కూడా మేలు జరుగుతుంది అనేటటువంటి మంచి చెడ్డలు తెలుసుకొని విధి విజ్ఞానంతో వినయంతో పరిష్కరించుకోవాలి ప్రతి ఒక్క విషయాన్ని కూడా. మట్టి వినాయకుడిని పూజించడం వల్ల మనకు వచ్చే లాభం ఏమిటి, వినాయకుడు పూజించడం వల్ల మనకు వచ్చే నష్టం ఏమిటి, అది కూడా ఆ విషయం పుట్టే మీరు మాకు చెప్పాలి. ఇప్పుడు ఫాస్ట్ ఆఫ్ ఫారెస్ట్ వినాయకుడిని పూజించడం వల్ల వచ్చే నష్టం ఏమిటి, మరి మట్టి గణపతుల్ని పూజించడం వల్ల వచ్చే లాభాలు ఏమిటి, అంటే మనిషికి ఆరోగ్యం ఏంటి అనారోగ్యం ఏంటి అనే విషయాలు చెప్పండి మాకు. అవి ఎలా వస్తాయి అక్కడ కూడా చిన్న ఉంది, మనిషికి ఆరోగ్యం ఏంటి అనారోగ్యం ఏంటి అసలు ఎలా వస్తాయి అది మనం ఒకసారి పూర్వపరాలు ఆలోచించినట్లయితే పెద్దలారా అయ్యా అమ్మలారా అయ్యా ప్రేక్షక మహాశైలారా పట్టణ అవసరారా ప్రతి ఒక్కరు తెలుసుకోండి. వినాయకుడు అసలు వినాయకుడు అంటే ఎలా వచ్చాడు, అసలు వినాయకుడి పేరు ఎలా వచ్చింది? ఒకసారి ఏం జరిగిందంటే మా ఊళ్ళో మా పక్కనే ఒక వీధి ఉంది. ఆ వీధిలో ఒకతను ఏం చేశాడంటే
చందాలు చేసి ఏమండి డబ్బులు వసూలు చేసి ముందుగా జమ్మ కట్టాడు. అంటే సరే మేమందరం వెళ్ళాం. ఒరే జమ్మగట్టి చాలా రోజులు అయిపోయిందా, మరి బొమ్మ పెట్టాలంటారు అన్నాడు. అన్న మేడియాం మరి జమ్మ కట్టాలయ్యా, మరి బొమ్మ పెట్టాలి కదా మరి ఎట్లా తింటున్నాడు. బొమ్మ డబ్బులు మింగేసామండి అన్నాడు. మింగేశాం. మరి చాలా రోజులు అయిపోయింది కదా, కమిటీ వాళ్ళు 15 మంది 20 మంది ఇంకేవాళ్ళు రోజు 20 రోజులు అయిపోయింది. అయినా సరే ఇంకా అవ్వలేదు, బొమ్మ రాలేదు. రావడం నా బొమ్మ రావడం అనవసరం. ఆ బొమ్మకి ఇచ్చినప్పుడు తినేసాం, మింగేసాం. కానీ అలా ఉండకూడదు. భక్తి అంటే నిశ్చలమైన భక్తితో సదా దేవుడు పూజించినట్లయితే ఆ దేవుడు మనల్ని చక్కగా కటాక్షిస్తాడు. ఏమండి 10 అడుగుల విగ్రహాన్ని మా ఊళ్ళో మా పక్కన పెట్టారు. మేము చూసాం. ఏమండి ఎంత ఎంత గ్రహాలండి, ఎంత హైట్ అండి అని అడిగాం. ఎంత లేదా 10 అడుగులు పెట్టేవాళ్ళ. అబ్బా పక్క వీధి మా పక్క వీధి, మాకంటే చిన్న కమిటీ, మాకంటే చాలా మంది తక్కువ కమిటీ సభ్యులు, అందులోనూ వచ్చాక అంటే చిన్న చిన్న పిల్లలు వీళ్ళే పెట్టారు. 10 అడుగులు పెట్టారు. ఒక్కొక్కరు 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, మా వాడు 38. చూసారా, మా వాళ్ళు 38 సంవత్సరాలండి మా దగ్గర ఉన్నాడంటే వాళ్ళు నమ్మటం లేదు. ఇది కాదంటున్నారు. వీటికి మనోవేది కూడా వచ్చేస్తారు. చూసారా, అలాగేనండి. సరే నిర్ధారణ చేస్తాం. ఇప్పుడు నిర్ధారణ చేయాల్సిన సమయం కావాలి కదా. చెప్తాం. ఇలాగా పెద్ద పెద్ద వయసు వాళ్ళు మేము సైన్యం. మరి అప్పుడు ఏం చేసాం, మేమందరం కూడా కలిసి 15 విగ్రహాలు పక్క వీధిలో పెడితే మేము ఒక్కసారి 30 అడుగులు పెట్టాం. 30 అడుగులు విగ్రహం. మనిషి వచ్చి ఇలా చూడాలి. అంత విగ్రహం చూడటం వల్ల ఏమవుతుందంటే అలా పడిపోతున్నారు చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా. ఎందువల్ల అలా హైట్ ఎక్కువగా ఉంది. విగ్రహం చెరువు కాదు, విగ్రహం చాలా పెద్దది. విగ్రహం లేక విగ్రహాన్ని చూసి వెనక్కి పడిపోతున్నారు. వాళ్ళ లేపు మంచిగా బట్టి చూసి 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 అలాగే పడిపోతున్నారు. అటువంటి విగ్రహాన్ని మేము మా వీధిలో పెట్టాం. 30 అడుగుల విగ్రహం. మరి పక్క వాళ్ళు ఏం పెట్టారు అని చూసాం. పక్క వాళ్ళు ఏం పెట్టారు, బైసీకి పెట్టారు. రెండు బాబు ఇంటి బాబు చూడండి బాబు ఏదో పాటలు, మామూలు పాటలు, వినాయకుడి పాటలు పెట్టావు. 10 గంటలకు బాగా ఆలోచించాం. అంత కబుర్లు పెట్టాం మేము. ఆలోచన అవగాహన చాలా చెప్పేది వినాలి. వీళ్ళు మామూలు మైసీకి పెట్టారు, వీళ్ళు మైసీకి పెట్టకూడదు. పెద్ద పెద్ద సౌండ్ పెట్టేసి రాత్రి 12 గంటల వరకు మైసీకి పెట్టారు. ఈ డీజే పెట్టడం వల్ల మా ఇంట్లో వాళ్ళు పడుకోవట్లేదు, మా వీధిలో వాళ్ళు పడుకోవట్లేదు, మా ఊళ్ళో వాళ్ళు పడుకోవట్లేదు, మా ప్యాట్లో ఎప్పుడు కూడా కట్టిపోయారు. పెట్టేసాం, అధికమైన డీజే సౌండ్. దానివల్ల సౌండ్ పొల్యూషన్ పురోగమని చూసారా. ఒక ముసలాయన పక్కన ఉండేవాడు, ఆయన హార్ట్ అటాక్ వచ్చేసింది డీజే పెట్టడం వల్ల. ఒక పక్కన ఒక ఆవిడ ఉంది, ఆవిడ చెవులు మొత్తం పోయింది. సౌండ్ ఎక్కువైపోయింది. సౌండ్ పొల్యూషన్ కదా. అటువంటి డీజే బాక్స్ పెట్టి ఈ సౌండ్ పెట్టడం వల్ల చాలా మంది అనారోగ్య పాలైపోయారు. ఏమైందండి అప్పుడు? అప్పుడు చాలా మంది వచ్చి ఏమంటే గురుగారు కొద్దిగా తగ్గించండి, కోతు ఏ పెట్టారు, సౌండ్ మంచిగా పెట్టారు కానీ కొంచెం తగ్గించండి అన్నారు. సరే తగ్గించాం. ఇలాగ మేము ఏమంటే పెద్ద విగ్రహాలు పెట్టేసి సౌండ్ పెట్టేసి రోహం చేసేసి గోదావరిలో అంటే 9 రోజులు అయిపోయాయి, 11 రోజులు అయ్యా, 11 రోజులు అయిపోయినాయి. ఈ 11 రోజులు మనం చక్కగా ఆ సౌండ్ వారిని పూజ చేసి 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 మేము అర్థం చేసాం. ఎక్కడ చేస్తావు? మా పక్కన ఉంది ఏమిటది? చెరువు, చేసావు. చెరువుల మధ్యలో చేసాం. మరి విగ్రహాన్ని కరిగిందా? ఎలా జరుగుతుందా? ఎలా జరుగుతుంది? ఎందుకు కరగలేదు? అది భాషా పాలిస్ విగ్రహం. 30 అడుగుల విగ్రహం. ఎగిరెగిర రావు 20 అడుగులు.
అంత లాభం అంత ఎత్తు అంత తీసుకెళ్ళి మేము చెరువులో వేసి కాలంలో వేసి నదుల్లో వేస్తే కలుగుతా. మరి కనక్కపోతే ఏమని అర్థం అవుతుంది తెలుసా? కనకపోతే ఏమవుతుంది? అది కనక్కపోవడం వల్ల మరి ఆ పాషా పారిశ్రామిక కనక్కపోవడం వల్ల చేపలు, ఆ నదిలో ఉండే చేపలు, పీతలు, రొయ్యలు, కప్పలు, జలచరాలన్నీ చచ్చిపోతాయి. అదండి ఈ ఒక విగ్రహాల వల్ల నీరు కలుషితం అవుతుంది, జలచరాలు చచ్చిపోతాయి, పర్యావరణం పాడుతుంది. అదే మట్టి విగ్రహాలు మనం వాడినట్లయితే మట్టి విగ్రహాలు అయితే దాని వల్ల మేలైంది. ముఖ్యంగా పర్యావరణాన్ని చక్కగా కాపాడవచ్చు. అలాగే నీటి కాలుష్యాన్ని అరికట్టవచ్చు. అవునవును. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మన యొక్క కాలుష్య నియంత్రణ అందిస్తున్నటువంటి ఈ ఒక మట్టి విగ్రహాలు మనం ఆడామనుకోండి, పొల్యూషన్ అంతా కూడా కంట్రోల్లో ఉంటుంది. ఆ పొల్యూషన్ అనేది పాడవదు. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఈ పద్ధతిని అనుసరిస్తే మన వాతావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం, పర్యావరణాన్ని రక్షించిన వాళ్ళం అవుతాం. పర్యావరణాన్ని ప్రతి ఒక్కరు కూడా కాపాడాలి. పర్యావరణమే మనకు చాలా ప్రాణంతో సమానమైంది. అటువంటి దాన్ని మనం రక్షించాలి అని ఈనాడు మన ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి వారు ఈ రోజున 11 గంటలకు ఉచిత మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నారు. అంటే ఉచితంగా అంటే మామూలుగా మాకేమైనా రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఇలాంటి కార్డు ఏమైనా కాదు అనుమానం డౌట్ నాకు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనో అగజానన పద్మవర్గం గజానన మహర్నిజం అరే గదంతం అడ్డారాం ఏంటంటే ముఖ్యంగా ఆదిదేవుల మహాదేవులు అందరికీ కూడా ప్రధానం గణపతి. గణపతిని పూజించే ఏ పనైనా చేయాలి. మనం ఇల్లు కట్టాలి అంటే ఎవరిని పూజిస్తా అండి? గణపతిని పూజించాలి అంటే వినాయకుడు పూజిస్తాం. పెళ్లి చేయాలి ఎవరిని పూజిస్తామండి? వినాయకుడు పూజిస్తాం. అందుకే గణపతి అన్నారు. అంటే దేవుళ్ళలో కూడా ప్రథముడు ఎవరంటే గణపతి, ఆది గణపతి అంటే వినాయకుడు. అటువంటి వినాయకుడు పూజించినట్లయితే అగ్రగణాలకు వినాయకుడు ఎటువంటి నాయకుడైన వినాయకుడు పూజిస్తే ప్రతి ఒక్కరు కూడా సకల శుభాలు కలిగి అందరూ ఆనందంగా హాయిగా ఉంటారు. తలపెట్టిన కార్యక్రమం విజయంగా పూర్తవుతుందని అంటున్నారు. నిజమై అటువంటి ఆ యొక్క గణనాయకుడు మన సభలో పూజించి ప్రతి ఒక్కరు కూడా రావాలంటే చక్కగా మరి ఈనాడు మట్టి వినాయకుడు అందిస్తున్నారు. సరిగ్గా 11 గంటలకి ప్రతి ఒక్కరు కూడా రావాలి.
ముందుగా ఒక జానపద గేయం. విగ్రహాలు పెడుతున్నారు. దానివల్ల ఎన్ని అనవసరాలు అంటే ఏంటంటే అది నీటిలో కరగదు. అంతేకాదండి, నీటిలో ఉండేటటువంటి జలచరాలు చాలా ఉన్నాయి. అంటే చేపలు, కప్పలు, తాబేళ్లు, ఇంకా ఈ జలచరాలు ఉండేటటువంటి జలచరాలన్నీ కూడా ఈ విషతుల్యమైనటువంటి ఈ పాఠశాల విగ్రహాలను మనం నీటిలో కలపడం వలన నీరు కాలుష్యం అవుతుంది. అలాగే జలచరాలు చనిపోతాయి. మరి ఆ కాలుష్యమైన నీరు మనం తాగడం వల్ల మనకు అనేకమైన రోగాలు వస్తాయి. ఆరోగ్యం పాలైపోతాం. మనటువంటి నీరు తాగడం వల్ల వాళ్ళు ఊపిరితిత్తుల వ్యాధులు ఇలా అనేకమైనటువంటి ఇబ్బందులు కలుగుతాం పాఠశాల విగ్రహాలను వాడటం వల్ల. అదే మనం మట్టి విగ్రహాలను వాడామనుకోండి, దానివల్ల పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. ముఖ్యంగా గణపతి దేవుడు పూజించినట్టు నీటి కాలుష్యాన్ని అధికరిద్దాం. మరి ఇటువంటి పర్యావరణాన్ని మనం కాపాడాలి అంటే ప్రతి ఒక్కరు కూడా మట్టి విగ్రహాన్ని పూజించి మట్టి విగ్రహాలను మనం పూజించి ఆనందంగా మనం మన కుటుంబాల అందరూ కూడా ఉండాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి వారు మన ప్రాంతీయ కార్యాలయం ఒంగోలు వారు ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ చేపట్టారు. అది ఈ రోజు 11 గంటలకు ఇక్కడ వినాయక విగ్రహాలు ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా అందజేస్తారు. ఎవరిని కార్డు అక్కర్లేదు, ఆధార్ కార్డు అక్కర్లేదు, ఏ కార్డు ఏం అక్కర్లేదు. మీరందరూ కూడా సరదాగా వచ్చి ఉచితంగానే తీసుకోవచ్చును. ఆ సమయం మాత్రం 11 గంటలకు చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 11 గంటలకు